జిల్లాలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విచారణకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బృందాలు తమ సమర్థతను చాటుకున్నాయి. ఒరిస్సాకు చెందిన ఇరానీ గ్యాంగ్కు చెందిన 6గురిని అరెస్ట్ చేయడానికి తోడ్పడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నరసింహ కిషోర్ వెల్లడించారు. కాతేరు గామన్ బ్రిడ్జ్పై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి తమ వాహనాలు వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా వారు చేసిన నేరాల గొట్టు రట్టయిందన్నారు. ప్రస్తుతం పట్టుబడిన ఇరానీ గ్యాంగ్ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. వారి వద్ద నుండి సుమారు 40 లక్షల రూపాయల విలువగల 50 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గ్యాంగ్ లీడర్స్ జహీర్ హుస్సేన్, కిస్మత్ అలీలపై పలు రాష్ట్రాలలో చైన్ స్నాచింగ్, దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, కొవ్వూరు రూరల్ రాజానగరం ఇన్స్పెక్టర్లు విజయ్, వీరయ్య గౌడ్, సిపిఎస్ ఇన్స్పెక్టర్స్ బాలసౌరి, రాంబాబు, 3 టౌన్ ఎస్ఐ ఎండి జుబేర్ స్పెషల్ టీంను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ 11వ తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక ఆరుగురు అఫెండర్స్ మనకి దొరికారు. అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు 2019లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్. మీకు సుమారు 157 కేసుల్లో వీళ్ళు 4 రాష్ట్రాల్లో కలిపారు. వీళ్ళంతా కూడా ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేశారు. దీని మీద మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి అనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకుముందు మనకి తెలిసి వీరు ఇంతకుముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది. ఒడిశాలో విపరీతం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక. సో ఇక్కడ చాలామంది ఇరానీ గ్యాంగ్స్ ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు. వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బీ ఇన్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు. వీళ్ళు 2 వీలర్స్ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దే షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ టిక్రీ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్.